యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరొక నూతనమైనటువంటి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి తలంపును మన జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతున్నారు. ఈ తలంపులో మనం గమనించాల్సినటువంటి ఒక సత్యం ఉన్నది. దేవుణ్ణి ప్రేమించటం. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం గ్రహించాల్సింది, తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, అనుసరించాల్సినటువంటిది గొప్ప సత్యం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటం. ఏంటి దేవుణ్ణి ప్రేమించటం వల్ల మనకి ప్రయోజనం ఏంటి అనేటువంటిది మనం అడిగేటువంటి ప్రశ్నలో ఖచ్చితంగా ఉంటుంటుంది. నేను దేవుణ్ణి ప్రేమించటం వల్ల నాకేంటి ప్రయోజనం, నాకేంటి లాభం అని అంటాం. దేవుడు అందుకనే ఆ భాగంలో జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నీవు నన్ను ప్రేమిస్తే నిన్ను నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను. నీవు దేవుణ్ణి ప్రేమించగలిగినప్పుడు, నీవు ప్రేమించినప్పుడు, అంటే ప్రేమ అనేటువంటిది ఖచ్చితంగా మన క్రియల్లో కనబడుతుంది. మనం నిజంగా ప్రేమిస్తున్నామో లేకపోతే అది ఒక వేషధారణలాగా ప్రేమిస్తున్నామనేటువంటిది మన దేవుడు గుర్తించగలిగిన వారు. అనేక మంది భక్తులు దేవుణ్ణి ప్రేమించారు. వారు ప్రేమించడాన్ని బట్టి దేవుడు వారిని బహుగా దీవించాడు. మీరు గమనించినట్లయితే ఏబు భక్తుడు ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడిగా ఊజు దేశంలో ఏబు భక్తుడు దీవించబడ్డాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి ఏబు ఎంతో ప్రేమించాడు. తను పొందుకున్నటువంటి ఆస్తుల కంటే, కలిగినటువంటి సంపద కంటే, మరి తను పొందినటువంటి కుటుంబానికంటే కూడా తన యొక్క ప్రేమ అనేటువంటిది దేవునికి కనపరిచాడు. కాబట్టే ఆ దేశంలో ఏబును అంతగా దేవుడు దీవించాడు. ఆ విధంగానే సొలొమోను, జ్ఞానటువంటి సొలొమోను కూడా దేవుణ్ణి అమితంగా ప్రేమించాడు. దేవుణ్ణి అమితంగా ప్రేమించడాన్ని బట్టే గొప్ప ఐశ్వర్యవంతుడిగా మరి సొలొమోనును దేవుడు దీవించాడు. తన ఆశీర్వాదాన్ని, తన అభివృద్ధిని, తన జ్ఞానాన్ని చూడటానికి మరి ప్రపంచం నలుముక్కుల నుంచి, నలుదేశాల, నలు ప్రాంతాల నుంచి అనేక మంది రాజులు వచ్చి సొలొమోను యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడమే. ఈరోజు ఈ ఉదయం దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తివైతే, దేవుణ్ణి ప్రేమించగలిగితే, అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే మనం చెప్తే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి, దేవుణ్ణి నిరంతరం ప్రార్థించేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిని నిరంతరం కూడా మరి ఆయన సన్నిధికి వెళ్ళేవారుగా మనం ఉన్నప్పుడు దేవుని ప్రేమించిన వారం అన్నమాట. అవి మనం కనపరచగలిగితే ఆస్తి కర్తలుగా చేయబడతాం. రెండవ తలంపు ఏంటంటే, వారి నిధులను నింపుతాను అంటాడు. నిధులంటే ఆల్రెడీ సమృద్ధి ఉంది, ఆల్రెడీ పొందుకుని ఉన్నాం, ఇంకా వాటిలో సమృద్ధితో నింపుతాడంట దేవుడు. ఉన్నటువంటి వాటిని ఇంకా తక్కువ కాకుండా, అవి తరిగిపోకుండా సమృద్ధిని దేవుడు ఇచ్చేటువంటి వాడు. దేవుని బిడ్డలారా, సర్వ సంపదలు దేవునిలో గుప్తమై ఉన్నాయి. మనం ఆ సంపదల కొరకే ప్రయాసపడుతున్నాం కదా, ఆ సమృద్ధి కొరకే అహర్నిశలు శ్రమిస్తున్నాం కదా. దేవుడు అంటున్నాడు, నీకు కావలసినవన్నీ కూడా నా యొద్ద ఉన్నాయి. నేను నిన్ను ఐశ్వర్యవంతుడిగా, ఐశ్వర్యవంతురాలుగా దేవుడు చేస్తానని ఆయన పిలుస్తున్నాడు. మొదట నువ్వు దేవుణ్ణి ప్రేమించి చూడు, దేవుణ్ణి పరిపూర్ణంగా ఆయన కార్యాలు నెరవేర్చి చూడు. దేవుడు
నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. నీ నిధులన్నీ కూడా నింపుతాడు. దేవుడు మాట తప్పనివాడు. ఆయన ఖచ్చితంగా భూమి ఆకాశం గతించినా కానీ నా మాట ఎన్నడూ కూడా గతింపుదని జ్ఞాపకం చేశారు. మన భూమి మీద కూడా చాలామందిని గమనించండి, దేవుని బిడ్డలారా, గుర్తిస్తుంటాం. ఒకప్పుడు ఏమీ లేని వారుగా ఉంటారు. ఒకప్పుడు తినటానికి కూడా ఆహారం లేని వారుగా, మరి సరైనటువంటి వస్త్రాలు లేనటువంటి వారుగా ఎందరో కనబడుతుంటారు. మరి వారు దేవుణ్ణి ప్రేమించిన తర్వాత, దేవుని సేవకు వచ్చిన తర్వాత, దేవుని సేవకులైన తర్వాత, దేవుని విశ్వాసులైన తర్వాత వారు ఎంతగా దీవించబడ్డారో వారి సాక్ష్యాల ద్వారా మనం గమనించవచ్చు. ఈ ఉదయం నీవు ఎందుకు కాకూడదు? ఆ విధంగా ఎందుకు గొప్ప ఐశ్వర్యకర్తగా, గొప్ప ఆస్తిపరుడుగా, ఆస్తిపరురాలుగా ఎందుకు కాకూడదు? దేవుడు పక్షపాతి కాదు. ఈ ఉదయం నువ్వు దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించేవంటే నీ కార్యాల ద్వారా, క్రియల ద్వారా కనపరుచు. దేవుడు నిన్ను గొప్ప ఆస్తికర్తగా చేసి నీ నిధులను దేవుడు నింపుతాడు. ఆ విధంగా దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాల ద్వారా స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, జీవగల మా రక్షక, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైన తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ప్రేమించిన వారు ప్రభువా ఆస్తికర్తలుగా చేయబడ్డారు. వారి నిధులు నింపబడ్డాయి ప్రభువా. ఏబు భక్తుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఉజు దేశంలోనే గొప్ప ఆస్తిపరుడుగా దీవించబడ్డాడు. అయ్యా, సొలొమోను నా తండ్రి మిమ్మల్ని ప్రేమించాడు. మరి ఐశ్వర్యంతో పాటుగా దైవికమైనటువంటి జ్ఞానంతో నింపబడి ప్రభువా అనేకులు ప్రభు ఆశ్చర్యపడే రీతిలో సొలొమోను జీవితం, పరిపాలన విధానం కాపార్చబడింది. ఈ ఉదయం నా తండ్రి జిఎల్సి అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి, అయ్యా, భూమి మీద నా తండ్రి మా ప్రయాస, మా ప్రయత్నాలు, మా పోరాటం అంతా నాయన అయ్యా ఉన్నతమైనటువంటి స్థితి కొరకే నా తండ్రి మేము పోరాడుతున్నాం. అది ఎక్కడున్నదో, ఎవరి దగ్గర దొరికిద్దో అనేటువంటిది కూడా గ్రహించినటువంటి అజ్ఞానులుగా అంధకారంలో నాయన పెనుగులాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారుగా ఉన్నాం. ఈ ఉదయం నా తండ్రి మిమ్మల్ని ప్రేమించడం ద్వారా ఆస్తికర్తలు కాబడతామని, మా నిధులు నింపబడతాయని మీ లేఖనం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఈ ఉదయం నాయన మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమించి మీ చిత్తాన్ని గైకొని దేవ మీ చిత్తానుసారంగా మేము చేసిన ఆయన దేవ మీ ద్వారా దీవించబడేవారుగా, అభివృద్ధి పొందేటువంటి వారుగా మమ్మల్ని అందరూ కూడా ఆ రీతిగా స్థిరపరచండి. ఈ ఉదయం నా తండ్రి ఆర్థికమైనటువంటి సమస్యలు నాయన, ఎన్నో నాయన అప్పుల భారాలతో నా తండ్రి జీవితాన్ని ప్రభువా దేవ సాగించలేక అయ్యా ముగించుకుంటున్నటువంటి వారు ఎందరో ఉంటున్నారు. అటు వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇప్పటికి కూడా నా తండ్రి మాకు ఆర్థికమైన అభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా కలిగిద్దో అనేటువంటి గ్రహింపు లేకుండా అహర్నిశలు ప్రయత్నం చేస్తూ పోరాటం చేస్తున్నాం. అభివృద్ధి అనేటువంటిది మీలోనే, మీ ద్వారానే దేవ మీ ద్వారానే మాకు కలుగుతుందనేటువంటి ఈ గొప్ప సత్యాన్ని మాకు తెలియపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఈ సత్యాన్ని గుర్తెరిగి మిమ్మల్ని ప్రేమించిన ఆయన వారు దీవించబడి అభివృద్ధి చెందుతూ అనేకులకు నాయన ఆశ్చర్యమైన రీతిలో వారి జీవితాలు స్థిరపరచబడలాగున మీ కార్యం జరిగించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.